ప్రతి క్రైస్తవుడు పట్టజాలనంత విస్తారమైన పంటతో జీవించాలా. ఇది దేవుని చిత్తం. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ యు టు లివ్ విత్ ఎ హౌస్ ఫుల్ ఆఫ్ హార్వెస్ట్. ఎవరైతే ఈ రోజు నుంచి పట్టజాలనంత విస్తారమైన జీవితంతో జీవితం అనుకుంటున్నారో, మీ విశ్వాసాన్ని దేవుడు హెచ్చించును గాక. కాలము సమయము అనండి. There is a season to cry, a season to be sick, a season to be healthy, a season of pain. ప్రతి దానికి సమయం ఉంటుంది అనమాట. మీ అందరి కాలాలు, ప్రత్యేకంగా సంఘం కాలం మారుతుంది కనుక మన కాలం కూడా మారుతుంది. The Lord will change seasons and times. దేవుడు మన జీవితాల్లో బాధ, కష్టము, డివోర్స్, వేదన, అవునా, రకరకాల వేదనలు ఎన్ని ఉంటాయి. కొంతకాలం వరకే దేవుడు అంటారు, తర్వాత ఆగు, ఇక ఇక్కడి నుంచి నీకు నిరుద్యోగము, బాధ, రోగము కాదు, సంతోషము, సమాధానము, ఆనందము. పక్కన అన్ని కాలాలు ఒకేలాగా ఉండమని చెప్పండి. మన దేవుడు కాలములను సమయములను మార్చువాడు అని చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ చేంజెస్ సీజన్స్ అండ్ టైమ్స్. ఎప్పుడు నిన్ను బానిసగా పెట్టడు, ఎప్పుడు నిన్ను తోగ్గా పెట్టడు, ఎప్పుడు నిన్ను కష్టాల్లో పెట్టడు. మన దేవుడు కాలములను సమయములను మారుస్తాడు. అందుకే దేన్నైనా విడిచిపెట్టాలి, కానీ ఎంత రోగం ఉన్నా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎంత భయంకరమైన వ్యక్తి అయినా సరే యేసయ్యను విడిచిపెట్టకూడదు. నెవర్ నెవర్ లీవ్ దిస్ గాడ్. హీ విల్ చేంజ్ యువర్ సీజన్స్ అండ్ టైమ్స్. నాకు తెలిసి ఈ భూలోకం మొత్తం మీద కాలం మారకపోవడం అంటూ ఉండదండి. కాలం మారి తీరుతుంది. అసలు కాలం మారదు అనేటువంటిది ఉండదు. కాలం మారి తీరుతుంది, తప్పదు, తీరుతుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను కొన్ని సంగతులు చెప్తాను. దేవుని చిత్తము అనండి. ముందు సాధారణంగా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. సమ్ టైమ్స్ వీ స్ట్రగుల్ ద వెరీ బేసిక్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటి? దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? దేవుడు నాకు ఇది చేస్తాడా? చేయడా? ఒక్కొక్కసారి ఇక్కడే మనము చాలాసార్లు బాధపడుతూ ఉంటాం అనమాట. ఇది ఏంటి? అందుకనే మనం చాలాసార్లు కొన్ని ప్రార్థనలు ఏం చేస్తామంటే, నీ చిత్తమైతే, రోగి సంఘానికి వచ్చినప్పుడు నూనె వేసి ఆయన చిత్తానుసారమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందా? విశ్వాసము గల ప్రార్థన ఉందా? ఒకవేళ వాడు పాపము చేసినా ముందు వాడిని క్షమించేస్తాడంట, తర్వాత వాడు పాపాలు సర్దిద్దుకోవాలంట. యు సీ దట్? సో దేర్ యు నీడ్. కొన్నిసార్లు కొంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, కొంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. నీవు ఇంకా ప్రతి దాంట్లో దేవుని చిత్తాన్ని అడుగుతున్నావంటే నువ్వు ఇంకా ఎదగలేదు. విశ్వాసి కొన్ని ఆటల్లో దేవుని చిత్తాన్ని, నీకేది తెలీదో దాని విషయం అడగాల, ఏది తెలుసో దాని విషయమే దేవుని చిత్తాన్ని. ఈరోజు పొద్దున్న గుడికి రావడము దేవుని చిత్తమా కాదా? ఎలా తెలుసు? మాట చెప్పాడు ఆయన. ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు? ఈరోజు పొద్దున్న ఇడ్లీ సాంబార్ తినడం దేవుని చిత్తమా కదా? ఈరోజు పూరి తినాలా, ఇడ్లీ సాంబార్ తినాలా? దేవుని చిత్తం ఏంటి? ఏమండి, ఈరోజు ఏం చేయలేదు, దేవుడు నాకు చెప్పలేదండి, అందుకే ఏం చేయలేదు టిఫిన్ ఈరోజు. దట్స్ టూ మచ్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ యూ నీడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి పాపము చేసి రోగం తెచ్చుకున్నాడు. ఏం చేసి రోగం తెచ్చుకున్నాడు? ఆ వ్యక్తికి స్వస్థత ప్రార్థన చేయడం దేవుని చిత్తమా కాదా? సరే, ప్రార్థించావు ఒక నెల, వాడు స్వస్థపడలేదు, ఆపేయాలా ప్రార్థన? లేకపోతే మళ్ళా స్వస్థపరచమని ప్రార్థించాలా? స్వస్థపడలేదు కదా? ఓకే, లెట్ us see. నేను 3-4 విషయాలు చెప్తాను. ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచినడల నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, ఐ విల్ పుట్ నన్ ఆఫ్ దిస్ డిసీజెస్ అపాన్ ది. నన్ ఆఫ్ దిస్ డిసీజెస్ అపాన్ ది. ఐగుప్తులో కలుగ చేసిన రోగాల్లో దేనిని మీ వద్దకు రానివ్వను అంటే అందరూ దేవుని చిత్తము అనండి. అసలు దేవుని చిత్తం ఏంటి? రోగం వచ్చిన తర్వాత స్వస్థపరచడం. యేసయ్య రోగులందరినీ ఏం చేశాడు? స్వస్థపరచ. కరెక్టే, అది దేవుని చిత్తము. అసలు దానికంటే ఇంకా లోతైన దేవుని చిత్తం ఏంటంటే, అసలు నీకు రోగమే రాకూడదు.
నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో దేనిని నేను ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఏదియు మీకు రానియను. ఇది ఎవరు? ఇదేంటి? దేవుని. రాసుకోండి అందరూ. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. రైట్ డౌన్ ద విల్ ఆఫ్ గాడ్. ద విల్ ఆఫ్ గాడ్. రోగం వచ్చిన తర్వాత స్వస్థపడి దేవునికి మహిమ, యేసులో పరిచయం, దేవుడు కరెక్టే. అసలు దేవుని చిత్తం ఏంటి? ఆయన స్వస్థత వరం ఉంది, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఉందా? హీలింగ్ బాగుంటుందా? గిఫ్ట్ ఆఫ్ నాట్ గెటింగ్ సిక్ బాగుంటుందా? రోగం వచ్చిన తర్వాత స్వస్థపరిచే వరం బాగుంటుందా? రోగం రాకుండా ఉండే వరం బాగుంటుందా? సో గాడ్ కెన్ గివ్ యూ ద గిఫ్ట్ ఆఫ్ నాట్ గెటింగ్ సిక్. ఎంతమందికి అర్థం ఉందని చెప్పేది? ఇది దేవుని చిత్తము. ఇప్పుడు చెప్పండి, దేవుడు ముళ్ళు పెడతాడా? ఒకవేళ ముళ్ళు పెట్టాడు అంటే అది ఆయన చిత్తానుసారంగా పెడుతున్నాడు, చిత్తానికి వ్యతిరేకంగా పెడుతున్నాడా? చిత్తానికి వ్యతిరేకంగా పెడుతున్నాడు. సో మేకింగ్ యూ సిక్ ఈజ్ నెవర్ ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్ టు డిసిప్లిన్ యూ. మేబీ హి హస్ అలౌడ్ ద డెవిల్ టు డిసిప్లిన్ యూ. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే దేవుడు తన చేతులను తీసేస్తాడు. తీసేస్తే దేవుడు చేతులు, ఇప్పుడు యోబు చుట్టూ కంచె వేశాడు. ఆ కంచెను తీసేస్తే సైతానుడు ఏం చేశాడు? యోబుని ఏం చేశాడు? నాశనం చేశాడు. అప్పుడప్పుడు నీకు నీ అవిధేయతను బట్టి దేవుడు కంచెను తీసివేస్తాడు. అప్పుడు సైతానుడు వచ్చి నీకు ఏదైనా ఇబ్బంది కలిగి చేయొచ్చు. ఉదాహరణకి మనము కొరింథీయుల 5వ అధ్యాయం చూస్తే అక్కడ సంఘములో పాపం ఉంది. ఏముంది? పాపం ఉంది. అప్పుడు పౌలు ఏం చేస్తాడు? వాడిని మీరు తీసేయండి అంటాడు. వాడిని తీసి సైతానికి అప్పగించమంటాడు. చూద్దాం ఒకసారి. మీకు అంత కొత్తగా ఉంది, మర్చిపోయినట్టున్నారు. 1 కొరింథీయులు 5:5. 1 Corinthians chapter 5 verse 5. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు to deliver such a one unto Satan for the destruction of the flesh, that the spirit may be saved in the day of Lord Jesus. అంటే ఆ వ్యక్తిని పౌలు సంఘములోంచి తీసేసి ఎవరికి అప్పగిస్తున్నాడంట? సైతానికి. ఎందుకు? శరీరాన్ని నాశనం చేయడానికి. అంటే శరీరానికి ఏం కలిగి చేయడానికి? రోగము. అప్పుడు రోగము ద్వారా వాడు బాధపడి మళ్ళా దేవుని వద్దకు వచ్చి వాడి ఆత్మ, శరీరం పాడైపోయిన ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడతాయి. కానీ దేవుని చిత్తం ఏంటి? ఆత్మ, ప్రాణము, శరీరము 3 ఆశీర్వదించబడాలనేది దేవుని చిత్తము. అసలు నీ దేహమునకు రోగమే రాకూడదు అనేటువంటిది దేవుని చిత్తం. నాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటే, దేవుని చిత్తం అనేది మారదు. నాకు వచ్చే రోగం బట్టి దేవుని చిత్తం మారదు, నాకు రాకపోవడం బట్టి మారదు. దేవుని చిత్తం ఒకటే. నాకు రోగం ఉందని దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు మీకు పెడతాడని చెప్పడం తప్పు. అవునా కదా? గాడ్ స్టాండర్డ్ ఇస్ గాడ్ స్టాండర్డ్. నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు ఇక్కడ ఎవరు అప్పగిస్తున్నారు? సాతానికి ఎవరు అప్పగిస్తున్నారు? పౌలు కొరింథీయుల సంఘాన్ని చెప్తున్నాడు. ఎలాగ అప్పగిస్తున్నాడు సాతానికి? వాణ్ణి సంఘములోంచి తీసివేయండి. సో ఒక సంఘానికి మీరు వెళ్ళాలంతే, తప్పదు. ఇంట్లో కూర్చోకూడదు. ఆదివారం వచ్చిందా, ఏదో ఇంటి పక్కన సంఘానికైనా వెళ్ళి నీకు రోగం బాగోపోయినా, గో టు ఎ చర్చ్. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు దేవుని చిత్తము ఆ వ్యక్తిని సైతానికి అప్పగించి ఇబ్బంది కలిగ చేయడమా, లేకపోతే అది రాకుండా ఉండడమా? ఇప్పుడు చెప్పండి, స్వస్థత వరం గొప్పదా, అది రాకుండా ఉండే వరం గొప్పదా? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో? దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. సమ్టైమ్స్ యూ నీడ్ టు నో. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేసి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తికి ప్రార్థించడం దేవుని చిత్తమా? ఆ వ్యక్తి స్వస్థపడ్డ తర్వాత వాడుకోవడము దేవుని చిత్తమా? ఎస్. ఆ వ్యక్తిని ఎలా చూస్తాడో తెలుసా దేవుడు? అసలు పాపం చేసిన వాళ్ళకే చూడ్డు. హల్లెలూయా. పాపము చేయని యేసయ్యలా చూస్తాడు దేవుడు ఆ వ్యక్తిని. హల్లెలూయా. అందరూ యేసు రక్తము అనండి. ఓకే, దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14-15. Deuteronomy chapter 7 verse 14 to 15. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. ఆగండి. పిల్లలు ఉండడము దేవుని చిత్తమా కాదా? నాకు దేవుడి పిల్లల్ని ఇవ్వలేదు, దేవుని చిత్తం కాదు అనొచ్చా? వాక్యము ఆత్మలోకి వెళ్ళి ఆత్మ మారితే కానీ ఆ రోగానికి విడుదల ఉండదు.
దేవుడు నా మీద పెట్టిన అభిషేకము దాన్ని ప్రస్తుతానికి తీసివేసినా కానీ ఆ ఆత్మలో మార్పు లేనందున మళ్ళా ఆ వ్యాధి ఏం చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఇతడు ఆ వ్యక్తి మీద పగబెట్టుకొని ఆ వ్యక్తిని హింసిస్తున్నాడు. అందుకే ఈ వ్యక్తికి ఇబ్బంది వచ్చింది. అభిషేకంతో కాడి విరిగిపోయింది. కానీ ఇంటికి వెళ్ళి మళ్ళా వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళా నొప్పి వచ్చేస్తుందా రాదా? అంటే ఏం కావాలి నీకు? అందుకే యేసుప్రభు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఏమంటాడు, ఆ 38 సంవత్సరాల వాడిని స్వస్థపరిచి, ఇక మళ్ళా నీవు పాపము చేయకు, ఒకవేళ చేస్తే ఇంకా గొప్పది వచ్చేస్తుంది అంటాడు. అంటే యేసుప్రభు వారు ప్రార్థించిన ఆ వాక్యముతో నీ జీవితంలో మార్పు రాకపోతే మళ్ళా ఆ రోగము నీకు వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? లాజరస్ను లేపాడు, కానీ ఏలియాలా వెళ్ళిపోయాడా? మళ్ళీ చచ్చిపోయాడు. ఆయన మళ్ళీ చచ్చిపోయాడు. అందుకే స్వస్థత వరం కంటే వాక్యము ద్వారా సరిచేసుకునే వరము చాలా గొప్పది. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? యస్. సో ద వర్డ్ విచ్ కెన్ ప్యూరిఫై యూ ఈజ్ ద బెస్ట్ వర్డ్. సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశ్రదించబడదు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డితనము ఉండదు. నీ పశువుల్లోనైనను, అంటే సిటీలో చూడాలన్నమాట. ఇది గొడ్డిదా, గొడ్డి అన్నింటిలో కొనేసుకోవడం తక్కువ రేటు. అవునా? ఇది కనేదండి, ఇది 50,000, ఇది గొడ్డిది 5,000 తీసుకో. గొడ్డి అన్నీ కొనేసుకోవడమే, ప్రార్థన చేయడమే, అవన్నీ కనేస్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ద బ్లెస్, ఆశీర్వాదం అనండి. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తమా కాదా? అంటే పిల్లలు లేని ప్రతి ఒక్కరు పిల్లల కన్నా దేవుని చిత్తమా కాదా? ఎస్, చదవండి. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన దేవుని చిత్తము రోగములను స్వస్థపరచడమా, రోగములు తొలగించేయడమా? ఎన్నిసార్లు రోగాలు వస్తున్నా సరే ఒకటే దేవుని చిత్తము. ప్రభు ఏమని ప్రార్థించాలా? ప్రభు ఉన్న రోగం స్వస్థపరచు, ఇక రోగాలు రాకుండా చెయ్యి. ఈ ప్రార్థన నేర్చుకోవాలి. ఒకసారి నీకు బీపీ ఒకటి, షుగర్, థైరాయిడ్, టీబీ అన్నీ వచ్చేసాయా? మరణ పడక డాక్టర్ 4 గంటలు టైం ఇచ్చారా? అయినప్పటికీ ఏం ప్రార్థించాలి? ప్రభు నన్ను స్వస్థపరిచి తర్వాత మళ్ళీ రోగాలు రాకుండా చెయ్యి. అమ్మయ్య బతికిపోయాను, రోగం గట్టెక్కిన, థ్యాంక్స్ నాయన. నో, దేవుని చిత్తము అనండి. గాడ్స్ వెల్. ఈ చిత్తము నెరవేర్చే కాలం వచ్చి నెల నుంచి మొదలవచ్చు. హల్లెలూయా. మొదటిది ఏం చూసాం మనం? దేవుని చిత్తం ఏంటి? నీలో వ్యాధి అనేది వచ్చి స్వస్థపరిచి సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచడం గొప్ప, లేకపోతే రాకుండా ఉండడం గొప్ప? ఎన్ని రోగాలు వస్తున్నా దేవుని చిత్తం మటుకు ఒకటే. అందుకే ఈ ప్రేయర్ పాయింట్లు ఏమైనా చదువుతున్నారా? ప్రేయర్ పాయింట్లు నేను సొంతంగా చెప్పాను, వాక్యంలో చెప్పానా? ఐ టోల్డ్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ ద విల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. రైట్. నాకు శరీరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను రాకూడదనే, తగ్గించి తర్వాత రాకూడదనే ప్రార్థన చేస్తాను తప్పితే ప్రభు ఈ ముళ్ళు నీ చిత్తమే ఉంచుకున్నానా? ఒకరిని ఉంచుకుంటే కనుక ఈ అద్భుతాలు జరిగేవి కాదు, ఒకరిని స్వస్థపరిచేవాడు కాదు. రెండవది చూద్దాం. లాస్ట్ డేస్ నెంబర్ 2 దేవుని చిత్తం ఏంటో. నిర్గమకాండము 16వ అధ్యాయము 21 నుంచి 24. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఇదేంటండి? అందరూ అండర్లైన్ చేసుకోండి. అనుదినము ఉదయము అండర్లైన్ చేసుకోండి. అనుదినము అండర్లైన్ చేసుకున్నారా? అనుదినమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండ వేడిమికి అది కరిగెను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మన్నా. ఎంతమందికి మన్నా గురించి తెలుసు? ఓకే. దేవుడు మోషే కాలంలో 40 సంవత్సరములు ఇజ్రాయేలీని ఎడారిలో తీసుకెళ్ళినప్పుడు పైనుంచి ఏం కురిపించాడు? మన్నా కురిపించాడు అనమాట. సరే, ఇది ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? అనుదినము ఉదయము అనండి. రైట్, చదవమ్మా. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున. ఒక్కొక్కనికి అండర్లైన్ చేసుకోండి. ఇందాక వచనంలో ఏం అండర్లైన్ చేసుకున్నారు? అనుదినము. ఇక్కడ ఒక్కొక్కనికి ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకునినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. అగండి, ఇలాగ దేవుడు అనుదినము వాళ్ళకి ఇచ్చాడు. ఆదివారం ఇవ్వలేదంట. ఆదివారం ఒకటి చేశాడంట. శనివారము రెండు పాలు తీసుకోమన్నాడంట. అంటే ఒకటి ఆదివారానికి, ఒకటి శనివారానికి. అది పాడైపోయిందా?
పడవాలి. మిగిలిన రోజుల్లో ఒకవేళ తీసుకుంటే ఏమైపోయేది? పాడైపోయేది. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరికి ఇచ్చాడంట ఉదయం. ఎంతకాలం ఇచ్చాడు ఇలాగా? 40 సంవత్సరాలు. ఎంతకాలము? చూడండి, ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ఫెయిల్ అయినా, ఒక్క పూట నీకు భోజనము లేకపోయినా, ఒక్క పూట అయినా నాకు ఇప్పుడు ఎందుకు డబ్బున్న వాళ్ళకి ఎక్కువ భయం వేస్తుంది? డబ్బున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎందుకు డబ్బు కావాలా? ఎందుకంటే ఈ డబ్బున్నవాడు పేదవాడిని చూస్తాడు, వాడికి ఆ పూట ఉండదు. అయ్యి బాబోయ్, డబ్బు లేకపోతే ఇలా పూట ఉండదా అని చెప్పి పొగేసేసుకుంటూ ఉంటాడు. ఆ పేదవాడు ఏంటి? వాడు భయంతో ఉంటాడు, అయ్యో ఒక పూట నాకు లేదే. అందుకనే దేవుని చిత్తం ఏంటంటే ఈ 40 సంవత్సరాల్లో ఒక పూట అయినా లేకుండా ఎప్పుడైనా చేశాడా? దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని పూటలు లేకపోయినా ఒక పూట కూడా నీకు ఆహారము ఉండకూడదు. ఎప్పుడూ నీకు ఆహారము సమృద్ధిగా ఉండాలి అనేటువంటిది దేవుని చిత్తము. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ఈ భూమి మీద పుట్టించిన ప్రతి మానవుల్లో ఏ ఒక్కడికి కూడా ఏ పూట కూడా ఆహారము కొదువ ఉండకూడదు. ఇదేంటిది? దేవుని చిత్తము. ఎంతమందికి అర్థమైంది దేవుని చిత్తము? ఎప్పుడైతే దేవుని చిత్తము ఒకళ్ళలో నెరవేరదో అది ప్రపంచం అంతట్లో ఏమొస్తుందో తెలుసా? భయము. ఒకళ్ళలో నెరవేరకపోయినా ప్రపంచం అంతట్లో కూడా ఏమొస్తుంది? భయం. There will be a fear in the whole planet, even if it is not fulfilled in one person. ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? కొంచెం లోతుగా వెళ్ళనా లోతుగా? ఓకే, I'll go a bit deeper now. పరలోకములో సపోజ్ నువ్వు పరలోకానికి వెళ్ళావు, నీ పక్కన ఎవరు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు, ఏముంటుంది నీకు? ఈ భూమి మీద నీ బంధువులో ఎవరో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు, చచ్చిపోయారు, బాధ అయిపోయింది. తర్వాత పరలోకంలో నీ పక్కన ఎవరో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు, ఏమవుతుంది నీకు? ఏమొస్తుంది? నాయనా నాకు కూడా వస్తుందా? ఒకరికి వచ్చిన పరలోకం మీద డిస్టర్బ్ అయిపోతుంది. ద హోల్ హెవెన్ విల్ బి డిస్టర్బ్ అండ్ గాడ్స్ ప్లేస్ విల్ బి డిస్టర్బ్. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? నీకే కాదు, నీ సహోదరికి కూడా ఉండకూడదు, అది నా చిత్తము. అందుకే నిన్ను వల్లే నీ పొరుగు వారిని. గాడ్స్ నేచర్ ఈజ్ ఒకళ్ళకి కూడా జరగకూడదంట. ఒకళ్ళకి కూడా అంటే మన్నా అందరికీ రావాలా? మంచి పనులు చేసేవాళ్ళకి, చెడ్డ పని చేసేవాళ్ళకి, తిట్టేవాళ్ళకి, అందరికీ ఆయన మన్నా ఇచ్చాడా లేదా 40 సంవత్సరాలు? ఎస్, ఇది దేవుని చిత్తము. దిస్ ఇస్ ద స్టాండర్డ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకనే ఒక పూట నీకు లేదనుకో, అది నీ పిల్లలకి, నీ తరాలకి, అనేకులకి భయం కలిగి చేస్తుంది. దానివల్ల మోసాలు చేస్తావు, అబద్ధాలు ఆడతావు, లంచాలు తీసుకుంటావు, తప్పులు చేస్తావు. అవునా? రకరకాల ఫ్రాడ్యులెంట్ థింగ్స్ మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ వ్యక్తికి ఒక పూట చూసామన్నమాట, ఆ పిల్లలకి వాళ్ళు ఏడుస్తున్నారు అన్నమాట, అమ్మ బాబోయ్ నాకు నా పిల్లలకి ఇలా ఉండదేమో అని చెప్పి ఇతరుల దగ్గర డబ్బులు దోచేయడము, మోసాలు చేయడము. కరప్షన్ కమ్స్ బికాస్ ఆఫ్ ఫియర్, భయము అనండి. అందుకే నీ విజయము చాలా ముఖ్యమైనది. అందుకే దేవుడు ఎల్లప్పుడూ క్రైస్తవుడికి ఏమిస్తాడంట? విజయము. ఎల్లప్పుడూ దేవుడు విజయం ఇస్తాడంట. గాడ్ హేట్స్ డిఫీట్. నీ జీవితంలో ఒక్కసారి ఓడిపోయినా అది అనేకులకు అనేక తప్పర్థాలు ఇస్తుంది, అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నో బడీ. ఈ 40 సంవత్సరాల్లో ఒక్క పూటైనా దేవుడు, అమ్మో ఈరోజు దోతలో ఈరోజు ఖాళీ లేదు స్టాక్, ఈరోజు నా గదుల్లో స్టాక్ అయిపోయింది, బియ్యం పిండి అయిపోయింది, ఎలాగా అన్నాడా దేవుడు? అయ్యో ఈరోజు మన్నాకి తక్కువైంది అన్నాడా దేవుడు? ఒక మాట అంటాడు, నిన్ను బాగు చేయటానికి ఆస్వాదించడానికి నా చెయ్య కొరచా అవ్వలేదు, మై హ్యాండ్ ఇస్ లాంగ్. అందరూ దేవుని చిత్తము అనండి. ఈ రోజు నుంచి ఒక్కరోజు కూడా ఆర్థిక సమస్యలతో ఎవరు బాధపడరు. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తమా కదా? జీవితంలో అప్పు డౌన్ ఉంటాయి, దేవుని రాజ్యంలో ఉండవు. అందుకే నీ రాజ్యము వచ్చును. అందులో చెప్పండి, నీ రాజ్యం వచ్చును గాక. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఒక పూట చికెన్ బిర్యానీ, ఒక పూట పచ్చి పులుసు, ఒక పూట ఏమో జావా, ఒక పూట పస్తు. ఉంటుందా ఇలాగా?
ఈ అలవాటైపోయాయి జనాలకి. ఎందుకు? దేవుని చిత్తము తెలుసా తెలియక. సో గాడ్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే ఆయన నుంచి ఎలా పొందుకుంటావో కూడా తెలుసుకుంటావు. ఇంకోటి చూద్దాం, ఇందులోనే ఫైనాన్సెస్లోనే చూద్దాం. లేవి కాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అండర్లైన్ చేసుకోండి. దేశవాసులకు అందరికీ అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్నారా? దేశవాసులందరికీ విడుదల ఏం కలిగిందంట? విడుదల. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ఆగండి, స్వాస్థ్యము అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది స్వాస్థ్యము? ప్రతివాడు తన స్వాస్థ్యము అని అండర్లైన్ చేసుకోండి. దట్ మీన్స్ ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఎ కంట్రీ. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావాలను. అంటే ఎవరైనా అనాథ ఉండాలా? ప్రతి ఒక్కరికి కుటుంబం ఉండాలా? అంటే అప్పుడు ఇజ్రాయెల్లో ఆర్ఫనేజెస్ ఉన్నాయా లేవా? లేవు. నో ఆర్ఫనేజెస్ ఇన్ ఇజ్రాయెల్. ఓకే. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయా? ఓకే. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి, అంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, ప్రతి ఒక్కరికి ఏముంది? స్వాస్థ్యం. దేవుడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో పనిచేసినప్పుడు 400 సంవత్సరాల తర్వాత వారికి ఏమిచ్చాడు ఆయన? పాలు తేనెలు కారు స్థలము. ప్రతి ఒక్కరికి, మీరు జాషువా గ్రంథం చదివారు? ఎవరైనా జాషువా చదివారా? జాషువా చూస్తే ఇజ్రాయెల్లో ప్రతి కుటుంబానికి, అందులో ప్రతి ఒక్కళ్ళకి స్థలాలు వచ్చాయి. కనీసం 10-20 ఎకరాల స్థలాలు వచ్చాయి ఒక్కొక్క మనిషికి. కొంతమందికి 100 ఎకరాలు, కొంతమందికి 1000 ఎకరాలు కూడా వచ్చాయి. దట్స్ ద ల్యాండ్ దట్ గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి. అందరికీ స్వాస్థ్యం ఉందంట. ఓకే, ఎందుకు చెప్తున్నానో చూద్దాం. అదే అధ్యాయము 13వ వచనం చదువుదాం. లేవి కాండము 25:13వ వచనం. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. మళ్ళీ ప్రతివాడు తన స్వాస్థ్యము అనండి, మరలా పొందవలెను. రైట్. ఇప్పుడు 25 రండి. 25వ అధ్యాయం 25వ వచనం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత. ఆగండి. అంటే దేశంలో ప్రతి ఒక్కరికి ఏముంది? ఒకవేళ మీలో ఒకడు బీదవాడై అందులో కొంత అమ్మేస్తే, అంటే నీవు బీదవాడై నీ ఆస్తిని అమ్మడం దేవుని చిత్తమా కాదా? అంటే ప్రతి ఒక్కడికి స్థలము ధారాళముగా ఉండాలా, బీదవాడనేటువంటి వాడు ఉండకూడదు అనేటువంటిది ఇజ్రాయేలు దేవుడి చిత్తము. హల్లెలూయ. ఎవరి దేవుడు? ఇజ్రాయేల్ దేవుడు. నా దేవుడు ఎంతమంది అనుకుంటున్నారు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు. అవునా కదా? లేదు, నేను భారతదేశంలో ఉండే యేసే దేవుడు అంటావా? వేరుగా ఉండు నువ్వు. దిస్ ఇస్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు లక్షాధికారియే. అవునా కదా? ప్రతి ఒక్కడు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడా కాదా? పక్కన చెప్పండి. ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే అనండి. ఎవ్రీబడి ఈజ్ అ మిలియనర్. ఒకవేళ వాడు ఆ కోట్లను కోల్పోయి లక్షల్లో పడిపోయి వేలల్లో పడిపోతే గనక, చదవండి. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. ఒక్కొక్కసారి దేవుడిని ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా? ఇతరులను ఆశీర్వదించడానికంట. హల్లెలూయా. ఓకే, అదే అధ్యాయంలో 35 నుంచి 39 వరకు చదువుకుందాం. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడలా నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ రూకలు వానికి వడ్డీకియకూడదు, నీ ఆహారమును వానికి లాభమునకియకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడనగునట్లు
ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడనైన యెహోవాను, నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. అంటే దేవుని చిత్తం ఏంటి? ఒక్కడు కూడా తన ఆస్తిని కోల్పోయి బేదవాడు అవ్వడానికి వీలు లేదు. ప్రతి ఒక్కడు ఆస్తిపరుడై ఉండాలా. అందుకే అంటాడు ఈ 50వ సంవత్సరమున ప్రతి ఒక్కడు తిరిగి తన స్వాస్థ్యమును పొందుకోవాలంట. ఎంతమంది దేశ నివాసులు? అందరూ. ఎంతమంది అందులో? ప్రతివాడు, ప్రతి కుటుంబము. అంటే ఆస్తి లేని కుటుంబము అనేటువంటిది దేవుని చిత్తము కాదు. ఎంతమందికి అర్థమైంది? రైట్. God wants everyone to be a landlord. Everyone to be a landlord. You're getting me now? దేవుని చిత్తం అనండి. దేవుని చిత్తమైతే కొంటాం ఈ స్థలం, దేవుని చిత్తమైతే ఇల్లు కట్టుకుంటా. అది దేవుని చిత్తమే. You're getting me now? అది తగ్గిపోవడం దేవుని చిత్తమా? దేవుడు చట్టాలు చట్టం ఎలా పెట్టాడంట? జూబ్లీ, అవునా? స్మిట్టా ఏంటి పెట్టాడు? ఈ కాలంలో నువ్వు భేదవాడు అయిపోయినా మళ్ళీ వాడికి తిరిగి ఇచ్చేయాలా, వాడి స్థలం వచ్చేయాలి. ఎందుకంటే నా దేశంలో స్థలం లేని వాడు ఒకడు కూడా ఉండడానికి వీల్లేదు. అది దేవుని చిత్తము. He has designed the laws so that you could become back the millionaire. ఆయన చట్టాన్ని ఎలా పెట్టాడంటే ఒకవేళ కోల్పోయినా తిరిగి నీ స్వాస్థ్యము నీకు వచ్చేయాలి. ఇప్పుడు చదవండి, వాళ్ళ ఫస్ట్ నుంచి మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదవమ్మా, ద్వితీయోపదేశ లేవీకాండం 25:10 చదువు. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు అయిపోయాలన్నమాట. హల్లెలూయా. నీ స్వాస్థ్యం నీకు తిరిగి వచ్చేసేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? రైట్. 2000 సంవత్సరాల నాటి బోధ ఈరోజు పాత బోధ పోయి ఈరోజు కొత్త ద్రాక్ష రసం వస్తుంది మీకు. హల్లెలూయా. God is renewing your mind. అంటే సంఘములో ఒక్కళ్ళు కూడా బిల్డింగ్ లేనోళ్ళు, కార్ లేనోళ్ళు ఉండడానికి వీల్లేదు. అవునా కదా? ఇది దేవుని చిత్తమా కదా? మనం ఏంటి? ఎవరు డబ్బున్నోడు నరకాన్ని పోతాడు నేర్పించారు మనకి. అంటే ఇది చూసి క్రైస్తవులందరూ కోటీశ్వరులు, మిగిలినందరూ మామూలుగా ఉన్నారు. ప్రతి దేశంలో ఎందుకు క్రైస్తవులందరూ ఎంత కోటీశ్వరులతో ఉన్నారు? ఏంటి తేడా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇజ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకోవాలి. ఒక్కడు కూడా లేడంట మామూలుడు. హల్లెలూయా. ఒకవేళ ఉన్నా కానీ జూబ్లీకి వాడు ఏమైపోవాలో తిరిగి వాడు ఆస్తి వాడికి వచ్చేయాల. ఇలాగ దేవుడు ఒక్కడు కూడా ఆస్తి లేకుండా ఉండకూడదని ప్రణాళికను పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఎవరికైతే ఆస్తి లేదో దేవుడు మీకు ఆస్తి ఇచ్చేయబోతున్నాడు. వాళ్ళందరికీ పంచి స్థలాలు ఇచ్చాడా లేదా? ఇచ్చి ఒకవేళ పేదోళ్ళు అయిపోతే వారికి మీరు డబ్బులు ఇవ్వండి, సాయించి వడ్డీకి తీసుకోవద్దు. ఎందుకు? వాడు మళ్ళా లక్షాధికారి అయిపోవాలా, వాడు మళ్ళా స్థలాలు కొనుక్కోవాలా. వాడు ఎక్కడ దరిద్రుడు అనేవాడు వాడు నా స్థలంలో, నా రాజ్యములో ఉండకూడదు. చాలు, 3 విషయాలు చెప్పాను. ఎంతమందికి అర్థమైంది దేవుని చిత్తము? మొదటిది వ్యాధి విషయం చెప్పాను. ఎంతమందికి అర్థమైంది? రెండవది ప్రతి పూట దేవుడు నీకు ఇవ్వాలా, దేవుని చిత్తమా కదా? రెండవది ఎప్పుడు ఆస్తికర్తలుగానే ఉండాలా, దేవుని చిత్తమా కదా? అంటే నీవు ఆస్తి పోయి పేదవాడు అయిపోవడం దేవుని చిత్తమా? కాదు. ఒకవేళ వాడు పేదవాడు అయిపోయి ఆ దరిద్రంలో చచ్చిపోయాడు అనుకో, అది దేవునికి అవమానం. అందుకే జూబ్లీకి వాడి ఆస్తి వల్లి వాడికి తిరిగి వచ్చేయాలి. God doesn't want to die anybody in poverty. God doesn't want to die anybody in sickness. ఒక్కడు కూడా తిండిలేక చచ్చిపోవడం అనేటువంటి దేవుని చిత్తము కాదు. పేరు నా కుటుంబమున ఈ సంవత్సరం నుంచి లెక్క పెడితే మీ చరిత్ర మారిపోతుంది. ఈ రోజు నుంచి God is changing your directions. ఇప్పుడు చెప్పండి, చిత్తానుసారంగా ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా ఈ చెప్తున్నాను? ఇప్పుడు మనం కొత్త యుగంలోకి వెళ్తున్నాం. కొత్త యుగము. మేబీ ఈ యుగంలో మరి దేవుడు ఇజ్రాయేలీలందరికీ తిరిగి ఆస్తిలు వచ్చేసినట్టు, వాళ్ళు ఒక్కడు బలహీనుడు లేకుండా ఉన్నట్టు ఈ నవంబర్ నుంచి మన జీవితాల్లో ఏదో ఒక విషయం మొదలు పెట్టొచ్చేమో. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తున్నాడేమో. హల్లెలూయా.
ఒక్కొక్కసారి ఆ వాక్యము టైం కాదు, ఆ మాట వింటే ఆ మాట నీకు ఈ రోజు నుంచి కొత్త రోజు అవ్వచ్చు నీకు. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ బ్రింగ్ ఎ న్యూ సీజన్ ఇన్ యువర్ లైఫ్, ఎ న్యూ రెవల్యూషన్ ఇన్ యువర్ లైఫ్. రానున్న రోజుల్లో క్రైస్తవుల శరీరాలు మారిపోతున్నాయి. భూమి మీద ఎక్కడా తిండి లేకపోయినా క్రైస్తవుల ఇంట్లో ప్రతి పూట తిండి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ చేంజ్. ఎవరికి ఆస్తి లేకపోయినా నీకు మటుకు ఆస్తి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. షిఫ్టింగ్ సీజన్స్. అందుకే ఆయన ఇజ్రాయెల్లో పెట్టి జూబిలి పెట్టాడు అనమాట. ఒకరికి కూడా ఆస్తి లేకుండా ఉండకూడదు, దేశ నివాసులందరికీ తిరిగి వాళ్ళ ఆస్తి వచ్చేయాలి. అందుకే ఆయన అందరికీ పంచాడు అనమాట. ఇంత అందరినీ సమానంగా చేశాడు. వాళ్ళందరూ అలా అభివృద్ధి పొందుతూనే ఉండాలి. ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా? ఆ 10 ఎకరాల్లో వచ్చే పంట పక్క దేశంలో 1000 ఎకరాల్లో వచ్చే పంట వీడికి 10 ఎకరాల్లోనే వస్తుంది. దేవుడు అంత పంట ఇస్తాడు. హల్లెలూయా. యు సీ దట్? సో దిస్ ఈజ్ మోర్ ఫర్టైల్ ఎనీ అదర్ ల్యాండ్. అందుకే అంటాడు, ఏం కారే దేశం అంట? పాలు తేనెలు. అక్కడ ఒక్కొక్క పండు ఎంత ఉందని చూసారా మీరు? అట్లా చూపిస్తూ ఉంటారు కానాన్లో. ఒక్కొక్క దానిమ్మ పండు, ద్రాక్ష పండు ఎంత పెద్దవి. ఇదేంటిది ఈ పండు? మేము మా కుటుంబం 4 రోజులు తినొచ్చు అనుకుంటారు, అంత పండు అంట. హల్లెలూయా. దట్స్ ద హార్వెస్ట్ దట్ గాడ్ గివ్స్. ఇంత గొప్పగా దేవుడు తన విశ్వాసులను చేయాలని కోరుకుంటున్నాడు. ఇది దేవుని చిత్తం. అందరూ దేవుని చిత్తము అనండి. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2-4 వచనాలు చదువుతాం ఒకసారి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలలను చేయును. అంటే దేవుడు ఆయన రాకడకు ముందు తన సంఘాన్ని శుభ్రం చేస్తాడంట. ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడంట. అంటే తన సంఘము నీతిలో పరిశుద్ధతలో జీవించాలనేటువంటిది దేవుని చిత్తము. చదవము. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. అంటే నీతి పరిశుద్ధతతో అర్పించినటువంటి కానుకలు దేవుడికి చాలా ఇష్టము. అందరూ నీతి పరిశుద్ధతతో కూడిన కానుకలు అనండి. రైట్. ఒక్కొక్కసారి మనకి అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం. నీతిగా ఉండలేము, పరిశుద్ధంగా ఉండలేము, మన నాలుగు కంట్రోల్లో ఉండదు. ఎప్పుడైనా దేన్నైనా జయించాలి అనుకుంటే నీవెవరవో నువ్వు తెలుసుకోవాలా. ఎంతమంది నేను ఎవరినో తెలుసుకుందాం అనుకుంటున్నారు ఈరోజు? మీరు ఆల్రెడీ తెలుసు. కృప ఏం చేస్తుందంటే నీవెవరవో నీకు జ్ఞాపకం చేస్తుంది. నీవెవరవో నీకు జ్ఞాపకం చేస్తుంది కృప. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి కనుక వారు భూలోకములో ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. తెలుగులో మీరు ఇప్పుడు కొంచెం మార్చుకోవాలా. అండ్ హీ హ్యాస్ మేడ్ అస్ అంటు అవర్ గాడ్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. వారు ఎక్కడ వెళ్తారంట? పరలోకంలోనా భూమి మీద? భూమి మీద. చూసారా? ట్రాన్స్లేట్ చేసి వాడికి అర్థం కాలేదన్నమాట. చి, అందరూ రాజులు ఎలా అవుతారా అని చెప్పి రాజ్యముగా మార్చాడు. అండ్ హీ హాజ్ మేడ్ అస్ అంటు అవర్ గాడ్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. అంటే దేవుడు ఒక్కసారి నీ పాపాలను కడిగేసి నిన్ను పరిశుభ్రంగా చేసి నిన్ను వదిలేయలే. నేను వదిలేసాడు అనుకో, మళ్ళా నువ్వు పడిపోతావు. నేను పాపినని. ఎందుకంటే పాపి కదా. పాప ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వేమంటావు? క్రైస్తవుడు ముట్టుకుంటే ఏమంటారు మామూలుగా? ఇప్పుడంటే కృపావాక్యం వచ్చింది కాబట్టి నీతిమంతులు అంటారు. ఇంతకుముందు ఏమని వాళ్ళు? నువ్వెవరు అంటే పాపిని. పాప ఏం చేస్తాడు? అందుకనే క్రైస్తవులు మాటికి పాపాలు చేస్తూ ఉంటారు. అవునా? పాపి ఏం చేస్తాడండి? నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతి క్రియలు చేస్తాడు. అవునా? అందుకనే యేసుప్రభు వారు ఏం చేశాడు? మనల్ని తన రక్తముతో కడిగి మనల్ని రాజులుగాను యాజకులుగా చేశాడంట. సరే, రాజులు. బానిసలు ఏం చేస్తారు? బానిసలు తీసుకునే అలవాటు. ఏం అలవాటు? బానిసలకి తీసుకునే అలవాటు అనమాట. పని చేయడం, తీసుకోవడం, పని చేయడం, తీసుకోవడం. రాజులకి అలవాటు ఇచ్చే అలవాటు.
రాజులు ఏం చేస్తారు? ఏళ్తారు. ఏం చేస్తారు? ఏళ్తారు. బానిసలు ఏం చేస్తాడు? బంధకంలో ఉంటాడు. ఏం చేస్తాడు? బంధకం. రెక్కాడితే కానీ డొక్కాడదనే బంధకంలో బానిస ఉంటాడు. రాజు ఇస్తాడు, అందుకనే పరిపాలించి సంపాదిస్తాడు. రాజు ఏం సంపాదిస్తాడు? పరిపాలించి. ఎ కింగ్ ఎర్న్స్ బై రూలింగ్ అండ్ ఎ స్లేవ్ ఎర్న్స్ బై లేబర్. ఒక కూలివాడు కూలి పని చేసి సంపాదిస్తాడు, రాజు పరిపాలించి సంపాదిస్తాడు. అందుకని యేసయ్య మనల్ని ఎలా చేశాడు? రాజులుగాను యాజకులు ఎందుకు చేశాడు? ఎందుకంటే రాజు ఏం చేస్తాడు? ఎవరో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, నువ్వు నా భార్య అయిపో అంటాడు. ఇంకొక ఆమెను చూసి నువ్వు చేయి అంటాడు. అందుకని దేవుడు రాజుగా ఒకటి చేస్తే డేంజర్, కాబట్టి వీడిని రాజుగా కాకుండా పరిశుద్ధమైన యాజకుడిగా కూడా చేశాడంట. నేను ఏం చేశాడంట? కాబట్టి పక్కన చెప్పండి, నువ్వు రాజువి యాజకుడు కూడా అని చెప్పండి. సో యు ఆర్ ఎ కింగ్ అండ్ ఎ ప్రీస్ట్ టు బి హోలీ. రాజు అనుకో, డేంజర్ అయిపోతావు నువ్వు. ఓకే, ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఎ కింగ్ యు ఆర్ ఇన్ డేంజర్. సో యు ఆర్ ఎ ప్రీస్ట్. అయితే ఇప్పుడు రాజులైన యాజకులు కొన్ని చేయరు, వారు పరిశుద్ధతను కాపాడుకుంటారు. నేను ఆ పనులు చేయను, నేను రాజునైన యాజకుడిని. ఎవరిని? ఎస్, నేను యాజకుడును. ఐఎమ్ ఏ ప్రీస్ట్. ఐ కాంట్ డూ సచ్ థింగ్స్. There are some things that royalty will not allow you to do. There are some things that royalty will not allow. కొన్ని రాజులన్నీ చేస్తారా? చేయరు. ఆ రాణి ఎక్కడికి అక్కడికి వెళ్తుంది, అంతఃపురంలో కొన్ని చోట్లకి వెళ్తుంది, కొంతమందితో మాట్లాడుతుంది, వచ్చేస్తుంది. ఆ రాజు కూడా ఎవరెవరితోటి రాజు దగ్గరికి రావాలంటే చేయాలంటే రాజు చిత్తం ఉండాలన్నమాట. అంటే సైతానుడు మనకిచ్చింది మనకు తెలియదు కనుక మనము అనేకమైనటువంటి చెడ్డ పనుల్లో పాల్గొంటూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు రాజు అయిన యాజకుడిని తెలుసుకున్నావో అనేక మంది వ్యభిచారాన్ని పక్కన పెట్టేస్తారు. Kings remain holy to protect their royalty and their priesthood. అందరూ యాజకత్వము అనండి. యాజకత్వం. మనకి దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడంట, రాజులు కూడా చేశాడంట. ఎవరెవరైతే ఇప్పుడు రెక్కాడితే డొక్కాడదో వాళ్ళని దేవుడు పరిపాలించేటట్టు అందరినీ ఆశీర్వదించబోతున్నాడు. నీ కింద స్టాఫ్ ఉంటే యు ఆర్ ఎ రూలర్. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఓకే, బ్లెస్డ్ ఈజ్ హీ దట్ వాచెత్ అండ్ కీపెత్ హిస్ గార్మెంట్స్ లెస్ట్ హీ వాక్ నేకెడ్ అండ్ దే సీ హిస్ షేమ్. 16లో తెలుగులో ఉంది. తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. అంటే దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడు నీకు ఒక తెల్లటి వస్త్రం ఇచ్చాడంట. ఏ వస్త్రం ఇచ్చాడంట? తెల్లటి. ఇప్పుడు నువ్వు ఏ షర్ట్ వేసుకున్నా కానీ నీకే వస్త్రం ఉంది? తెల్ల. నువ్వు రంగు ఏ రంగు వేసుకున్నా, అవునా, దేవుడు నీకు తెల్ల వస్త్రం ఇచ్చాడంట. ఇది ఉందనుకున్న వాళ్ళు ఏం చేస్తారంట? కాపాడుకుంటారంట పడిపోకుండా. అవునా? నువ్వు ఎప్పుడైనా పనికి వెళ్తున్నావా, ఏదైనా వేరే చోట్లకి వెళ్తున్నావా, వర్షం బాగా పడుతుందా? ఎవరైనా వైట్ డ్రెస్ వేసుకుంటారా వర్షం పడుతున్నప్పుడు? బుడద అంటుకుంటారు, వేసుకోరు. అలాగే దేవుడు మనల్ని మొదటగా ఏం చేశాడంట? రాజులైనా యాజకులుగా చేశాడు. రెండోది మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడు? తెల్లటి వస్త్రాలు ఇచ్చాడంట. ఎప్పుడైతే నువ్వు ఇది తెలుసుకుంటావో నీవు కాపాడుకుంటావంట. అందుకనే క్రైస్తవుడు కొన్ని పనులు చేయలేడు. పక్కన చెప్పండి, క్రైస్తవులు కొన్ని పనులు చేయలేరు అని చెప్పండి. వారు తెల్ల వస్త్రములు ధరించుకున్న రాజులైన యాజకులు అని చెప్పండి. అందరూ చెప్పండి, నేను క్రైస్తవుడను, క్రీస్తుని ఎరిగిన వాడను, తెల్ల బట్టలు ధరించిన రాజునైన పరిశుద్ధ యాజకుడను, నేను అన్ని పనులు చేయలేను. కొన్నే చేయగలవు నువ్వు. యూ కెన్ డూ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ప్రకటన 17:14. రెవల్యూషన్ చాప్టర్ 17 verse 14. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. అనండి,
మనము ఎవరమంట చూడండి, తనతో ఉండిన వారు మనకి 3 బిరుదులు ఇచ్చాడు దేవుడు. మనం ఎవరమంట? పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, నమ్మకమైన వారము, ఆయనతో కూడిన వారము. కాబట్టి మనం మోసాలు చేయొచ్చా? చేయలేము. యూ కాంట్ చీట్. పక్కన చెప్పండి, మనం నమ్మకమైన వారము అనండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. కానీ ఇక్కడ నీవు ఆల్రెడీ ఏర్పరచబడిన వాడివే. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్లో బాగుంటుంది, యు ఆర్ కాల్డ్, యు ఆర్ చోజన్ అండ్ ఫెయిత్ఫుల్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, ఐఎమ్ కాల్డ్, ఐఎమ్ చోజన్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ బికాజ్ ఐఎమ్ విత్ జీసస్. అందుకే నువ్వు యూ కాంట్ చీట్ సంబడి, యూ కాంట్ మెస్ అరౌండ్ సంబడి. ఎవరైతే ఇది మర్చిపోయారో వాళ్ళు మోసాలు చేస్తారు, తప్పులు చేస్తారు, అబద్ధాలు ఆడతారు. నీవు రాజువి, దాంతోపాటు ఎవరివి? పరిశుద్ధ యాజకుడివి. దాంతోపాటు తెల్ల వస్త్రములు ధరించుకున్నటువంటి పరిశుద్ధుడివి. దాంతోపాటు ఎవరివి? నీవు పిలువబడిన వాడివి, ఏర్పరచబడిన వాడివి, నమ్మకమైన వాడివి. ఎప్పుడైతే ఇలాంటివి తెలుసుకుంటావో కొన్ని చేయలేవు. నీ భార్యను మోసం చేయగలవా? నీ సహోదరులు మోసం చేయగలవా? ఆస్తి కోసం నీ బంధువులు మోసం చేయగలవా? లంచాల కోసం వాళ్ళని మోసం చేయగలవా? నో, యూ కాంట్ డూ ఇట్ బికాస్ యు ఆర్ కాల్డ్, యు ఆర్ చోజన్, యు ఆర్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. ఈ రోజు నుంచి అందరి గుణాలు మారిపోతున్నాయి. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్. ఎప్పుడైతే యు ఆర్ కాల్డ్, యు ఆర్ చోజన్, యు ఆర్ ఫెయిత్ఫుల్. దిస్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. పక్కన వాళ్ళు చెప్పండి, అందరూ చెప్పండి, నేను పిలువబడ్డాను, నేను ఏర్పరచబడ్డాను, నేను నమ్మకమైన వాడిని. ఇది నా బుద్ధి, ఎందుకంటే ఇది నా యేసయ్య బుద్ధి కాబట్టి. ఎస్, దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ జీసస్. హీ ఈజ్ కాల్డ్, చోజన్ అండ్ ఫెయిత్ఫుల్. ఆయనతో ఉన్నాం కాబట్టి మనకు కూడా ఈ బుద్ధి అంట. వీఆర్ ఆల్సో కాల్డ్, చోజన్ అండ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. ఎవరైనా ఎవరికైనా ఆస్తి అప్పగించిపోవాలంటే మీకే అప్పగించిపోతారు. కాజేయమని కాదు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారని. ఎందుకంటే నీకే బోల్డ్ ఆస్తి ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. దిస్ ఈజ్ హౌ ద చర్చ్ విల్ గ్రో అప్ ఇన్ హిస్ ఇంటిగ్రిటీ. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఓకే, 6వ వచనం చూద్దాం. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొని వారు ధన్యులను పరిశుద్ధులను. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? బ్లెస్డ్ అండ్ హోలీ ఈజ్ హీ దట్ టేకెడ్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్. దేవుడు మనము ఏ లిస్టులో ఉండాలనుకుంటున్నాడు? ఫస్ట్ లిస్ట్. ఫస్ట్ లిస్ట్లో ఆశీర్వదించి డబ్బు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని చిత్తములో ఆశీర్వదించబడిన వాడు డబ్బు ఉండి దాంతోపాటు ఏముండాలా? పరిశుద్ధత కూడా ఉండాలంట. ఇటువంటి వారు మొదటి పునరుద్ధానానికి అర్హులవుతారంట. అందరూ నేను నెంబర్ 1 అని చెప్పండి. ఎస్, ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులను ఏమై ఉన్నారంట? పరిశుద్ధులు. ఇంగ్లీష్ ఏమన్నా అంటే బ్లెస్డ్ అండ్ హోలీ. చాలామంది ఐశ్వర్యవంతులు ఉంటారు, చాలామంది కోటీశ్వరులు ఉంటారు, కానీ వాళ్ళు పరిశుద్ధులు ఉండరు. ఎవరు ఫస్ట్ లిస్ట్లో ఉంటారంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారే కాదు, పరిశుద్ధులు కూడా ఉంటారంట. హల్లెలూయా. అంటే ఇజ్రాయెల్లో అందరూ ఆస్తికర్తలుగా ఉండాలా లేదా? ఆస్తికర్తలు అయి ఉండాలా, పరిశుద్ధులు అయి ఉండాలా. అందుకే దేవుడు పరలోకంలో అవునా వర్షం వస్తే కొట్టుకుపోయే రోడ్లు ఉండవు, అక్కడ బంగారు రోడ్లు అంట. హల్లెలూయా. చూడండి, నీ చెవు పెట్టుకుంటూ మళ్ళీ ఎన్నిసార్లు స్నానం చేస్తే బంగారం అలాగే ఉంటుంది. ఒకవేళ నలబడిపోతే వాడు ఏదో నీటిలో వేస్తాడు, యాసిడ్లో పోసి తీస్తే మళ్ళీ చక్కగా అయిపోతుంది అనమాట. 10 ఏళ్ళ తర్వాత ఇల్లు ఒకసారి ముంచి తీస్తే మళ్ళీ 10 ఏళ్ళు వాడొచ్చు దాన్ని. అలాగే ఉంటుంది బంగారం. దాని తర్వాత 20 ఏళ్ళ తర్వాత నీ కూతురికి ఇస్తే దాని రేటు 20 రెట్లు పెరిగిద్ది. హల్లెలూయా. తగ్గిద్దా రేటు? దేవుని రాజ్యము అలాగే ఉంటుంది. హల్లెలూయా. గాడ్స్ కింగ్డమ్ ఇస్ లైక్ దాట్. నీ ఆశీర్వాదం దేవుని రాజ్యాన్ని, దేవునికి యొక్క ప్రణాళిక చాలా ముఖ్యమైనది. యువర్ ప్రాస్పరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రకటన గ్రంథం 21:7. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 7. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అందరూ జయించువాడు అనండి.
మనం ఎవరమో తెలుసా? గొర్రెపిల్ల ఏం చేసిందంట? గొర్రెపిల్ల ఏం చేసిందంట? ఈ భూమి మీద జయించిందంట. ఏం చేసిందంట? ఇప్పుడు మనము ఆయన పిల్లలమైతే మనలో ఒక గుణం ఉందంట. ఏంటి? కానీ సంఘములో మాటి మాటికి పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? నీవు జయించువాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోక. ఎవరినైతే నేను జయించువాడిని అని తెలుసుకోడో వాడు అనేక సార్లు పాపంలో పడిపోతాడు. ఎవరైతే ఈరోజు నేను జయించువాడని తెలుసుకున్నారో వాడు పాపంలో పడకుండా పాపాన్ని జయించి తీరుతాడు. ఈ రోజు నుంచి నీవు నీ వంశోద్ధారకులు జయించువారే అయి ఉంటారు. ఫ్రమ్ టుడే యూ విల్ బి ఓవర్కమర్స్. ఇక్కడ బైబిల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. హీ దట్ ఓవర్కమర్ షాల్ ఇన్హెరిట్ ఆల్ థింగ్స్. చూడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. అంటే ఏంటి? ఆ పైన పరలోక రాజ్యములో చాలా ఉంటాయన్నమాట వేరే విషయాలు. అంటే నువ్వు ఎప్పుడైనా దేన్నైనా ఒకటి జయిస్తే, ఎప్పుడైనా ఒక శోధన వచ్చిందనుకో, ఈ సహోదరి బాగుంది ఈ భార్య కంటే, ఈ సహోదరిని చేసుకుంటే పోలా, డబ్బు కూడా బాగుంది అని నువ్వు అనుకుంటున్నావు, అని ఈ భార్యను వదిలేద్దాం అనుకుంటున్నావు, శోధనలో పడ్డావు. ఒకవేళ నీవు ఆ రాత్రి ప్రార్థనలో గడిపి వాక్యంలో నిలకడ దొక్కుని దాన్ని జయించావనుకో, దాన్ని జయిస్తే ఆ సహోదరి కంటే 100 రెట్లు డబ్బు నీకు మీ ఆవిడికి ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. జయించువాడు ఆల్వేస్ యు ఓవర్కమ్ యు గెట్ ప్రమోటెడ్. పక్కన చెప్పండి, జయించువాడు ప్రమోషన్ పొందుకుంటాడు అన్నాడు. నీవు వాడిని తిట్టాలా, వాడిని నేను తిరిగి తిట్టేశాడు, వాడిని తిట్టాలా, వాడిని దూషించాలా. కానీ నువ్వు దూషించకుండా, వాడిని తిరిగి తిట్టకుండా నీ నోరు మూసుకున్నావు అంటే ఏం చేసావు? నువ్వు దోషణను జయించావు, నీకు ప్రమోషన్ వస్తుంది. ఆ దూషించేవాడు రేపొద్దు నీ కింద పని చేస్తాడు, రేపొద్దు నువ్వు ఆఫీస్లో వాడు బాస్ అవుతావు నువ్వు. యోసేపుకి అయినట్టు, యోసేపు వాళ్ళ అన్నదమ్ములంతా ఎక్కడికి వచ్చారు? యోసేపు కాళ్ళ మీద పడ్డారు. యోసేపు వారి మీద పక్క తీర్చుకున్నాడా? తీర్చుకోలేదు. యోసేపు జయించాడు. జయించువాడు, అవునా, జయించేవాడిని, జయించని వాడిని పరిపాలిస్తాడు. జయింపని వాడు జయించేవాడి కింద పనిచేస్తాడు. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ఎవ్రీ టైమ్ యూ ఓవర్కమ్ యూ రూల్ సంథింగ్, యూ గెట్ ప్రమోటెడ్. ప్రతిసారి ఒక శోధన జయిస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. ఈ పని చేయాలా చేయకూడదా? చెయ్యి, ఇది మంచి పని, ప్రమోషన్ వస్తుంది. ఇది చెడ్డ పని చేయాలి చేయకూడదా? చేయకూడదు, ఆ చెడ్డ పని చేయడం మానేసావా, ప్రమోషన్ వస్తుంది. ఎవ్రీ టైమ్ యూ ఓవర్కమ్ యూ గో టు నెక్స్ట్ లెవెల్. నీవు అనేక సార్లు కొండ చుట్టూ తిరుగుతున్నావా? నీ జీవితం అలాగే ఉందా? నీవు కొన్నాటిని జయించాలా, కోపాన్ని జయించాలా, నీ నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలా, శపించడం మానేయాలా, కొంచెం దేవుడికి అధికంగా ఇవ్వడం నేర్చుకోవాలా. ఇలాంటివి చేసినప్పుడు ప్రమోషన్కి వెళ్తావు. ఈరోజు కొండ చుట్టూ 40 ఏళ్ళు తిరుగుతున్నవారు ఇంతకీ ప్రయాణం యాత్ర ఎన్ని రోజులో తెలుసా? 11 రోజులే. ఈరోజు అనేకులు వారి దీర్ఘకాల తరతరాల దరిద్ర యాత్ర, రోగాల యాత్రను ముగించేసి కానానికి వెళ్ళిపోబోతున్నారు. 11 days జర్నీ took them 40 years because they could not conquer. వాడిని తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? జాషువా. ఎవరో జాషువా? జయించువాడు. అందరూ చెప్పండి, జాషువా జయించువాడు. జాషువా దేవుడు నా దేవుడు. యేసయ్య జయించువాడు. నేను జయించువాడనే. ఈ రోజు నుంచి నేను ప్రతి పాపాన్ని జయిస్తాను. వెన్ యూ కాంక్వర్ యూ గెట్ ప్రమోటెడ్. ఎందుకు దేవుడు నీ ముందు పాపాన్ని పెడతాడో తెలుసా? నీలో జయించే స్వభావం పెట్టాక నీ ముందు పాపాన్ని పెడతాడు, దాన్ని జయించమని. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్, ఎవ్రీ టైమ్ యూ కాంక్వర్ యూ ప్రమోట్. అందుకే అంటాడు, జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకోదు. హీ దట్ ఓవర్కమeth shall inherit ఆల్ థింగ్స్. వీటిని క్షమించాలా వద్దా? క్షమించాలా వద్దా? తప్పు వీటిని క్షమించను నేను. చిచి లేదు, నేను క్షమిస్తాను. నువ్వు ప్రమోషన్ వస్తుంది నీకు. ఇఫ్ యు నో ఇంగ్లీష్, రైట్ ఇట్ డౌన్. ఓవర్కమింగ్ ఈజ్ ఎ సీడ్ టు గో టు ద నెక్స్ట్ డైమెన్షన్. Overcoming is a seed you plant for the future next dimensional harvest. నీవు కొత్త స్థాయికి వెళ్ళాలంటే జయించుట అనే విత్తనము నీకు కావాలి. విత్తనము నాటాల. అందరూ జయించుట అనే విత్తనం అనండి. ఓవర్కమింగ్ ఈజ్ ఎ సీడ్. యూ నీడ్ టు ప్లాంట్ ఇట్ టు హ్యావ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ ప్రమోషన్స్. నీ జీవితంలో విజయాలు అనేటువంటి పంట రావాలంటే జయించుట అనేటువంటి విత్తనాలను
నాటాలి. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి పాపాన్ని జయించదనే విత్తనాలు నాటదామనండి. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి పాపమును జయించకపోవడము అనే విత్తనాలు నాటపడము అని చెప్పండి నీలో. ఎస్, ఎందుకంటే నిన్ను నీవు తెలుసుకోవడము ద్వారా నీవు కొన్ని పనులు చెయ్యవు. ఇప్పుడు చెప్పండి, నువ్వెవరివి? రాజు అయినా యాజకుడివి. నీకేమవబడ్డాయి? తెల్ల బట్టలు. నువ్వెవరివి? పిలువబడిన వాడివి, ఏర్పరచబడిన వాడివి, నమ్మకమైన వాడివి. ఇంకెవరివి? జయించువాడివి. ఏ తప్పు కనపడుతుందా? జయించాలా. అందమైన స్త్రీ రమ్మంటుందా? బ్యూటీ అంటే బ్యూటీ వెనకెళ్ళిపోవడం కాదు, నిన్ను జయించా అనాలి. దానికి అర్థం ఏం జయించావు నువ్వు? తక్క తయారైతే జయించా అనాలి. అలా యా, యూర్ ఎ గుడ్ మ్యాన్, యూ నీడ్ టు కాంక్వర్. ఆ స్త్రీ ఎందుకంటే అందరిలో కూడా జయించే స్వభావాన్ని యేసయ్య పెట్టాడు. ఎవ్రీబడి ఈజ్ ఎ కాంక్వరర్. పక్కన చెప్పు, ఎవ్రీబడి ఈజ్ ఎ కాంక్వరర్ అనండి. యేసుని నమ్మిన ప్రతివాడు జయించువాడే. ఈ వచనం చూసుకొని ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్దాం. థర్డ్ సబ్జెక్ట్, 1 యోహాను 5:17-19. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనను కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టిన వాడిలో పాపములో పడకుండా భద్రము చేసుకునే స్వభావం ఉందంట. ఇంకొక మాట చూద్దాం. అదే 1 యోహాను 5:4 1 యోహాను అదే 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకములో ఏ శోధన అయితే ఉందో దాన్ని జయించేవాడు ఎవరంట? దేవుని మూలముగా పుట్టినవారు. ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వాళ్ళందరిలో ఏముందంట? జయించే స్వభావం. ప్రతి పాపాన్ని జయించే స్వభావం నీలో ఉందంట. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ కాంకరర్, ఇస్ ఎన్ ఓవర్కమర్. పక్కన చెప్పండి, మనం అందరం పాపాన్ని జయించేవారం అని చెప్పండి. కృప ఏం చేస్తుంది? చెయ్యొద్దు అని చెప్పదు. ఇదిగో కృప ఏం చేస్తుంది తెలుసా? అరే ఇది ఎంత, ఈ వస్తువు 500 రూపాయలు. ఆలోచిస్తా కృప చెప్తుంది, అరే నీ పక్క జేబులో 1000 రూపాయలు ఉన్నాయి అని అది కొంటాం అన్నమాట. అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అరే ఇది 500, నీ దగ్గర 10 రూపాయలే ఉంది, నీకు వల్ల అవ్వదు, అబ్బా ఎలాగా అని ధర్మశాస్త్రం చెప్తుంది. కృప ఏం చెప్తుంది? జయించి వాడు నీలో ఉన్నాడు, అక్కడ ఉంది, ప్రార్థించు, ఉపవాసం ఉండు, దాన్ని జయించేయని కృప చెప్తుంది. హల్లెలూయా. యు సీ దట్? జయించేవాడు ఎవరిలో ఉన్నాడు? దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారంట? లోకాన్ని జయిస్తారంట. సో ఎవ్రీ బిలీవర్, బోర్న్ అగైన్ బిలీవర్ ఈజ్ ఎ కాంకరర్. హల్లెలూయా. రైట్, ఆఖరి అంశానికి వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. నెహెమ్యా 10:35-37 చదవమ్మా. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇందులో ప్రథమ ఫలములు అండర్లైన్ చేసుకోండి. ప్రథమ ఫలములు తర్వాత చదవం. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము. ఇదియు కాక అని రాయండి. ఇదియు కాక అండర్లైన్ చేసుకోండి. ఇదియు కాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు. ప్రతిష్టార్పణలు అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఏమనుంటుంది అంటే ఆఫరింగ్స్ అండర్లైన్ చేసుకోండి. ప్రతిష్టార్పణలు, రైట్. సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు భూమి పంటలో 10వ వంతు అండర్లైన్ చేసుకోండి. మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. ఇక్కడ
ఈ కానుకలన్నీ చూసుకుంటే దశం భాగం కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎంతమంది ఎక్కువ అంటారు? ఎస్. ఓకే, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నెహెమ్యా గ్రంథము 12:44. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును అండర్లైన్ చేసుకోండి. ప్రతిష్టార్పణలకును, ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీలను బట్టి యూదులు సంతోషించిరి. ఓకే, ఈ వరుసలో దశం భాగం కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ. ఇక్కడ చూస్తే ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములు, తర్వాత ఏముంది? 10వ వంతులు, టైరింగ్. అంటే కానుకల్లో దశం భాగం ఒక భాగమా, లేకపోతే దశం భాగమే అసలైన భాగమా? కానుకల్లో ఒక భాగము దశమ భాగము. అంటే ఇప్పుడు సంఘము 2000 సంవత్సరాల నుంచి దేవునికి ఎక్కువ ఇస్తుందా తక్కువ ఇస్తుందా? తగిన దానికంటే తక్కువ ఇస్తే ఏమొస్తుంది? లేమికి వచ్చేవారు కలరు. అందుకే యాక్చువల్గా దేవుడు ఏమంటున్నాడు? నీవు నాకు కానుకలు ఇస్తే పట్టజాలనంత విస్తారమైన పంట ఇస్తాడంట. ఏదంట? పట్టజాలనంత అంట. ఎందుకని పట్టజాలనంత విస్తారమైన పంట రావటం లేదు? సంఘము దశం భాగము దగ్గర ఇరుక్కుపోయింది. ఎక్కడ ఇరుక్కుపోయింది? ద చర్చ్ ఈజ్ స్టక్ అట్ టైడింగ్. ఓకే, ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 6వ వచనము చదువమ్మా. అక్కడికే మీరు మీ దహన బలులను, ఆగండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. దహన బలులను, ద్వితీయోపదేశ కాండం 12:6. దహన బలులు నెంబర్ 1. 2, మీ బలులను, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, తర్వాత మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలు, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచులు వాటిని తీసుకొని రావాలి. ఇక్కడ మొత్తం ఎన్నున్నాయి ఇవ్వాల్సిన కానుకలు? ఎన్నున్నాయి? 7 ఉన్నాయా? 7 ఆటల్లో ఒక భాగం ఎంత? దశం భాగం. ఓకే, రైట్. అంటే ఇంతకాలం దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా? ఓకే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము, అదే అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావాలను. చాలు. సామెతలు 11:24కి వెళ్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, అండ్ దేర్ ఈస్ దట్ విత్హోల్డెత్ మోర్ దాన్ ఈజ్ మీట్ బట్ ఇట్ టెండెత్ టు పావర్టీ. అంటే తగిన దానికంట తక్కువ ఇస్తే ఏమొస్తుందంట? లేమిలో ఉంటారంట. అంటే 2000 సంవత్సరాల నుంచి సంఘం ఎలా ఉండాలి? ఒకసారి మలాకీకి వెళ్దాం. ఇదే నా ఆఖరి సబ్జెక్ట్. అండ్ మలాకీకి వెళ్దాం ఒకసారి. మలాకీ 3వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. యెహోవానైన నేను మార్పులేని వాడను కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందురు. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. అండర్లైన్ చేసుకోండి. 2 10వ భాగము 1 అండర్లైన్ చేసుకోండి, పక్కన వదిలేయండి. కొంతమంది 2 అండర్లైన్ చేసుకోండి. ఓకే, కొంతమంది
10వ భాగము ప్రతిష్టార్పణలు 2 అండర్లైన్ చేసుకోండి, కొంతమంది ఒకటే అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఆల్రైట్. ఎంతమంది 2 అండర్లైన్ చేసుకున్నారు చేతులు పైకెత్తండి. ఎందుకు అంటే దేవుని వాక్య ప్రకారము ఇవ్వకుండా సంఘము దేని ప్రకారం ఇస్తుంది? దేని ప్రకారం ఇస్తుంది? 10వ భాగం ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమనుంది? 10వ భాగమును, ఇంకోటి ఏంటి? ప్రతిష్టార్పణలను. అంటే దశం భాగము కంటే ఎక్కువ తక్కువ? తగిన దానికంటే తక్కువ ఇస్తే దేనికి వస్తున్నారు? చదవమ్మా 9, 10, 11 చదువు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. 10వ భాగం అంతయు అంటే ఏంటి? 10వ భాగం ఒకటేనా, లేక 10వ భాగం ప్రతిష్టార్పణలు నీ కానుకలన్నీ కూడా కలిపా? చదవమ్మా. ఇదొక్కటే ముక్క తీసుకొని 2000 సంవత్సరాల నుంచి సంఘము దశం భాగమే ఇస్తుంది. చదవమ్మా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రతి విశ్వాసి దేంతో జీవించాలా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. దిస్ ఈజ్ ఎవ్రీ బిలీవర్స్ ఇన్హెరిటెన్స్. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క స్వాస్థ్యము. ఏంటి నీ స్వాస్థ్యము? పట్టజాలనంత విస్తారమైన. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ సపోజ్ టు లివ్ దిస్ లైఫ్ స్టైల్. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలా లేదా? ఎస్. ఈ రోజు నుంచి మీ జీవితాలు మారిపోతున్నాయి. ఈ రోజు నుంచి, ఈరోజు ఎవరైతే మరి దేవుడి చిత్తానుసారమైన కానుకిస్తారో నీ ఆస్తి మారిపోతుంది ఈ రోజు నుంచి. దేవుడికి తక్కువ నీకు ఇవ్వట్లేదా? కోపం వచ్చి ఇవ్వట్లేదా? విశ్వాసము లేక ఎంతమంది మరి విశ్వాసాన్ని పెంచుకుంటారు ఈ రోజు నుంచి? డబ్బుని పెంచకూడదు, ఏం పెంచాలా? విశ్వాసాన్ని పెంచాలా. స్ట్రెచ్ యువర్ ఫెయిత్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. అంటే నీకు ప్రతి పంట పట్టజాలనంత విస్తారంగానే ఉండాలి. మనం ఏదైనా చేస్తే పోతుంది అనుకుంటున్నాము, కానీ అపవాది చూడండి, నా స్త్రీని అంటాడు, ఆ అప్పమ్మ ముందు నాకు నా పిల్లలకి పెట్టాలి. దేవుజన్ అంటాడు, ముందు నాకు పెట్టు, తర్వాత దేవుడు నీకు ఇస్తాడు అంటాడు. కోవెనెంట్, నిబంధన అనండి. నిబంధన. గాడ్ ఈజ్ ఎ కోవెనెంట్ గాడ్. ఈజ్ ఎ కోవెనెంట్ గాడ్. నీకు కరెక్టే, అయ్యో ఇంటది అని తీస్తే నాకు డబ్బులు తక్కువ అవుతాయే, నేను ఇవ్వలేను, దశం భాగం కాదు కదా, 5% కూడా ఇవ్వలేను అనుకుంటున్నావు నువ్వు. దానివల్ల ఎప్పుడైతే ఇస్తావో అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. మిరకల్స్ విల్ హ్యాపన్. ఎవ్రీ క్రిస్టియన్, దేవుడు దేశంలో అందరికి ఇచ్చాడా స్వాస్థ్యం? ఒకరికే ఇచ్చాడా? అందరికీ. ఆయన పక్షపాతియా? ఆయన వెయిట్ చేస్తున్నాడు. సరే, సంఘం ఏం చేసింది? అన్ని పక్కన పెట్టేసి ఒకే ఒక్క మొక్క తీసుకుంది. ఏ మొక్క తీసుకుంది? దశం భాగం అనే మొక్క. దేవుని వాక్యము నిజమా కదా? పక్కనతో చెప్పండి. అధిక విశ్వాసము అధికంగా పనిచేస్తుందని చెప్పండి. స్ట్రెచ్ యువర్ ఫెయిత్. స్ట్రెచ్ యువర్ ఫెయిత్. ఎందుకంటే వచ్చే నెల నుంచి ఏం మొదలవుతుంది? కొత్త యుగము అనండి, నీతిగల కానుక అనండి, పరిశుద్ధమైన విశ్వాస కానుక అనండి. ఇంకొకటి, దేవుని చిత్తం ఏం చెప్పాను మీకు? రోగం వచ్చిందా స్వస్థపడ్డమా, రాకుండా ఉండడమా? ఎంతమంది మా విశ్వాసాన్ని పెంచుతామంటున్నారు? డబ్బులు పెంచడం కాదు, నీవు నీతిగా ఉండాలి. దాన్ని జయించాలంటే ఏం కావాలి? నీకు విశ్వాసం కావాలి. దేవుడు చిత్త ప్రకారం ఏమి రాకూడదు అంటే ఏం కావాలా? విశ్వాసం. అందరూ చెప్పండి, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను, నేను ఎవరినో తెలుసుకున్నాను, నేను ఎంత ఇవ్వాలో తెలుసుకున్నాను. ఒక వచనం చూపి ముగిస్తాను ఎంత ఇవ్వాలనేది. ప్రసంగి గ్రంథము 5 మొదటి వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అందరూ ప్రవర్తన అనండి. ఏ ప్రవర్తన? బైబిల్ పట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని కళ్ళు ముంచుకొని ఇంట్లోనేమో స్థితి ఎలాగరా గుడికి వెళ్తున్నా, మన దూరం 1 గంట ప్రశాంతంగా తాగు కొట్టుకుందాం. రైట్. ఆ ప్రవర్తన కాదు, ఇదే ప్రవర్తన చూద్దాం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆగండి.
అంటే వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు దేవుడికి ఇవ్వక, విని ఇయ్యి. వినకుండా ఇస్తే అదే కానుకంట, బుద్ధిహీనుల కానుకంట. కొంతమంది అంటారు నీ హృదయానుసారమైన కానుక ఇచ్చే అంటారు. ఏ కానుక? నీ హృదయానుసారమైన కానుక. బైబిల్ ఏం చెప్తుంది? మానవుని హృదయం బహు ఘోరమైంది అంట. సో మనం దేవుడి నుంచి ఏది వింటే అది మీ హృదయంలోకి వెళ్తుంది, అవునా కదా? సో యూ లిజన్ ఫ్రమ్ గాడ్. అందుకే దేవుడి నుంచి విని అప్పుడు ఇవ్వాలంట కానుక. ఇంకొకటి తెలుసా, దేవునికి ఎప్పుడు కూడా పాడైపోయింది ఒక. నెవర్ గివ్ టు గాడ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ రాంగ్, గివ్ టు గాడ్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చూడండి, అంటే మనము పాతకాలం నుంచి వింటున్నాం దశంభాగం ఇవ్వాలా, దశంభాగం ఇవ్వాలా, దశంభాగం ఇవ్వాలా అని. కానీ దశంభాగం ఎక్కువ తక్కువ? తక్కువ. తగిన దానికంటే తక్కువ ఇస్తే దేనికి వస్తున్నాము? లేమి. అంటే ప్రతి క్రైస్తవుడు పట్టజాలనంత విస్తారమైన పంటతో జీవించాలా. ఇది దేవుని చిత్తము. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ వాంట్స్ యూ టు లివ్ విత్ ఎ హౌస్ ఫుల్ ఆఫ్ హార్వెస్ట్. ఎవరైతే ఈ రోజు నుంచి పట్టజాలనంత విస్తారమైన జీవితంతో జీవితం అనుకుంటున్నారో మీ విశ్వాసాన్ని దేవుడు హెచ్చించునుగాక. 3 దేవుని చిత్తాలు చెప్పాను నేను. నీవెవరివో చెప్పాను పాపం చేయకుండా. అంటే దేవునికి ఇప్పుడు ఇచ్చే కానుక పాపంతో ఇస్తావా, పరిశుద్ధతతో ఇస్తావా? పరిశుద్ధమైన కానుకతో ఇస్తే అది ఇంపైన సువాసన అంట. నోవా ఇచ్చినట్టు ఈ నవంబర్ నుంచి మీ కానుకలు పరిశుద్ధతతో, విశ్వాసముతో దేవునికి ఇంపైన సువాసనగా వెళ్ళును గాక. లెట్స్ స్టాండ్ అప్, లెట్ us pray, let us pray. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో సంఘమంతటికి ఏ హాల్లో ఎక్కడున్నా, ఢిల్లీలో, వరంగల్లో, చంపాపేట, నాచారం, ఈసీఐఎల్, నాగారం, బిహెచ్ఎల్, ఆర్సీపురం, ఏ ప్రాంతంలో ఎక్కడ వారు ఈ వాక్యాన్ని వింటున్నా, పక్కన క్రిస్టల్లో, విఎం గార్డెన్స్లో ఎక్కడ ఈ వాక్యాన్ని వాడి మాటలు వింటున్నారో, ఇదిగో నీవు దేవుడవు, సమస్తమునకు దేవుడవు. వీరందరినీ ఇంతకాలము సంఘాన్ని ఇంతగా హెచ్చించింది నీవే, ఇన్ని వేల మందిగా చేసింది నీవే. ఎందుకంటే ఇన్ని వేల మందిగా చేసి నీ ఇజ్రాయేలీలు బట్టలను అరగనివ్వలేదు, చెప్పుల్ని అరగనివ్వలేదు. అద్భుతం చేశావు. ఇంతమందిని పోగేసి నీవు వాక్యం అనుగ్రహించి ఇన్ని దర్శనాలు వారికి ఇచ్చి, అయ్యా నూతన ప్రార్థనాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి నూతన ప్రార్థించే ఆత్మను దయచేయండి. ఏ సైతానుడైతే వారి నుంచి బైబిల్ చదవకుండా ప్రార్థించుకునే సమయాన్ని దొంగిలించాడో, ఈ రోజు నుంచి వారు ఉదయం లేచిన వెంటనే చక్కటి సమయము ప్రార్థనలో, వాక్యములో గడిపే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. జయించే సామర్థ్యాన్ని దయచేయండి. నీ చిత్తం ఏంటో వారు తెలుసుకున్నారు ఈరోజు. అయ్యా ఇదిగో ప్రతి పాపాన్ని జయించే కృపను వారికి దయచేయండి. యేసయ్యా నీ చిత్తానుసారమైనటువంటి హృదయాన్ని వారికి దయచేయండి. నీ జ్ఞానాన్ని దయచేయండి. నీతిని, పరిశుద్ధతను దయచేయండి. జయించే సామర్థ్యాన్ని దయచేయండి. ఇదిగో మరి నీ చిత్తానుసారమైన కానుకను కూడా దయచేయండి. ఏ పితరుల శాపాలు వారికి రాకూడదు. ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. అయ్యా తల్లిదండ్రుల రోగాలు కానీ, పితరుల బాధలు కానీ వారికి రాకుండా వారిని బంధిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి వారి చుట్టూ కంచె వేస్తున్నాను. నూతన బలాన్ని, అభిషేకాన్ని వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.